తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలను చందుర్తి మండల కేంద్రంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మేకల ఎల్లయ్య నేతృత్వంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమరవీరుల స్తూపం వద్ద జయశంకర్ కు నివాళులర్పించారు. తెలంగాణ ఉద్యమంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రొఫెసర్ జయశంకర్ చేసిన సేవలను కొనియాడారు. జయశంకర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ చిలుక పెంటయ్య, నాయకులు ఏనుగుల శ్రీనివాస్, మద్దుల కమలాకర్, కొండా లక్ష్మణ్, ఇస్మాయిల్, లింగాల మల్లయ్య, ప్రసాద్, గంగాధర్, నాగేష్, రామరెడ్డి, శ్రీనివాస్, రామరాజు, భూమయ్య, తెరాస నాయకులు పాల్గొన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆలోచన విధానం ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆలోచన విధానం అడుగుతుండు కీర్తి శేషులు తెలంగాణ యువకర్త మా ఇక్కడ ప్రాంత ప్రజలందరూ జయశంకర్ సార్ మహాత్మా గాంధీగా పోల్చుకుంటూ ప్రేమ కొద్దీ ఎప్పుడు వారి జయంతి అని వర్ధంతి గుర్తు చేసుకుంటూ వారు చూపిన బాటలో మేమందరం నడుచుకుంటూ వారి ఆశయాన్ని నెరవేర్చాలని మాజీ ముఖ్యమంత్రి వర్యులు, పార్టీ కార్యకర్తలు, ప్రజలు నిండు హృదయంతో వారికి ఎప్పుడు జోహార్ నివాళులు అర్పించుకుంటూనే ఉంటున్నాం. అందుకని ప్రొఫెసర్ జయశంకర్ సారు చరిత్ర తెలిసిన వాళ్ళు, అర్థమైన వాళ్ళు జీవితకాలం బ్రతికినన్ని రోజులు అతన్ని మరవలేరు. అతడు చూపిన బాట ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. యువకర్త ఆయననే, అన్నిటికీ ఆయన పెద్ద మనిషిగా తెలంగాణ రాష్ట్రం వరకు బతికుంటే బాగుండని చెప్పి బాధతో ఉంటాం తప్ప కానీ ఈరోజు ఆయన జయంతి కార్యక్రమం పాల్గొన్నటువంటి పార్టీ అధ్యక్షుడు మరి టీఆర్ఎస్ ముద్దు బిడ్డలందరికీ శిరస వంచి నమస్కారం చేస్తూ జై తెలంగాణ. తెలంగాణ ఉద్యమ సూర్యుడు, తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ గారి జయంతిని పురస్కరించుకొని ఈరోజు చందుర్తి మండల కేంద్రంలోని అమరవీరుల స్తూపం వద్ద బీఆర్ఎస్ శ్రేణుల సమక్షంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించడమైంది. 3 తరాల ఉద్యమాన్ని తెలంగాణ సాధించే వరకు పుట్టుక తనది, చావు తనది, బ్రతకంతా తెలంగాణకు అర్పించినటువంటి ఒక మహనీయుని జ్ఞాపకాలను, మహనీయుని సేవలను ఈ తెలంగాణ గడ్డలో ఈరోజు వారి సేవలను స్మరించుకుంటూ వారికి ఘనంగా నివాళులు అర్పించడమైంది బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో. గతంలో అనేక మంది ఆంధ్రుల పరిపాలనలో తెలంగాణ తల్లి విముక్తి కోసం పోరాడినప్పటికీ సాధించలేకపోగా ఆచార్య కొత్తపల్లి జయశంకర్ గారి ఆలోచన విధానంతో గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ముందుండి వారి ఆలోచన విధానంతో పోరాటం చేసి సుదీర్ఘ పోరాటానంతరం తెలంగాణను సాధించుకొని 10 ఏళ్ల తెలంగాణను భారతదేశంలోనే ఒక మంచి సుపరిపాలన అందించి ఒక రోల్ మోడల్గా తీర్చిదిద్దినటువంటి ఘనత కేసీఆర్ గారిది. అయితే ఇవాళ తెలంగాణ గడ్డ యావత్తు ప్రజానీకం ఆంధ్రప్రదేశ్ నుండి విముక్తి పొంది స్వేచ్ఛా వాయువులు పీల్చడానికి మూలకారకుడు జయశంకర్ గారు. ఇలాంటి మహనీయుని, ఒక గొప్ప ఆదర్శవాదిని ప్రతి తెలంగాణ బిడ్డ ఆదర్శంగా తీసుకొని ఆయన ఆశయ సాధన కోసం బీఆర్ఎస్ పార్టీ కట్టుబడి ఆయన ఆశయాలను నెరవేర్చే పరిపాలనను భవిష్యత్తులో ఇంతవరకు అందించింది, భవిష్యత్తులో కూడా అందిస్తుందని ఆశిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి బీఆర్ఎస్ శ్రేణుల అందరికీ పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ జై తెలంగాణ.